అమ్మా ఓ నరసమ్మ, ఎంత దూరం వెళ్ళావమ్మా, బాధలెన్నో భరించి, కష్టాలెన్నో భరించి, చివరికి నీవు స్వర్గస్థులైనావా. ఓ నరసమ్మ. భీమవరం అనే ఒక ఊరు పక్కన శనరంగనపాలెం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని వేండ్ర బుల్లు సూరన్న, వేండ్ర వెంకట నరసమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకి 4 పిల్లలు. అయితే పెద్దమ్మాయికి ఆయన పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆవిడ కథా పిల్లల్ని చాలా బాధలు పడి చాలా కష్టాలు పెంచింది. బడిలో పనిచేసేది. ఆ మాస్టర్లు తెచ్చుకున్న అన్నం మిగిలిన పట్టుకొచ్చి పిల్లలు పెట్టేది. అట్లా పెంచుకున్నది పిల్లల్ని. అలాగే చేలో పనిచేసేది, కోతలు కోసేది, ఊడుపుకి వెళ్ళేది, పోరీ పనికి కూడా వెళ్ళేది. అయినా కానీ ఆ సంసారం గడిచేది కాదు. చాలా బాధలు పడేది. అయితే ఆ ఊరు పక్కనే ఒక నది ఉండేది. ఆ నదిలో దిగి ఆ పక్కకి వెళ్ళి పాలు కొనుక్కుని పట్టుకొచ్చి ఆ గ్రామంలో పోసి వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి పిల్లలకి అన్నం వండి పెట్టేది. ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఆమె స్వర్గస్థులైంది. ఆమె స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది చెప్పాలంటే. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు. అయితే